రైట్ ఇక బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాల పర్యటనతో మున్సిపల్ ఎన్నికల వేడిని రగిలించాయి. అయితే ఎన్నికల ప్రచారం ముగిసేలోగా పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ఈ రోజు ఉదయం అత్యవసరంగా జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పార్టీ బలాబలాలపై విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, అభ్యర్థుల పనితీరు, ఓటర్ల స్పందన వంటి అంశాలపై మంత్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాల పర్యటనతో మున్సిపల్ ఎన్నికల వేడిని రగిలించారు. అయితే ఎన్నికల ప్రచారం ముగిసేలోగా పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ఈ రోజు ఉదయం అత్యవసరంగా జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పార్టీ బలాబలాలపై విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, అభ్యర్థుల పనితీరు, ఓటర్ల స్పందన వంటి అంశాలపై మంత్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మానస, ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించి జూమ్ మీటింగ్ నిర్వహించారు, ఏదైతే ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించి ప్రచారం కూడా ముగియటంతో ఇన్ఛార్జ్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మంత్రులతో ఈ రోజు జూమ్ మీటింగ్ నిర్వహించారు ఉదయం. ఏదైతే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారో ఆ మంత్రులు మొత్తం కూడా చూసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళందరికీ కూడా సూచించినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే కొంత రెబల్స్ బెడద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళని కొంత సర్ది చెప్పి పార్టీకి నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేశారు. మరో పక్క చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ తో పాటు రెండు ప్రధాన పార్టీలు కూడా దీనికి సంబంధించి ప్రచారాలకు సంబంధించి కూడా ముమ్మరంగానే చేసినాయి అని చెప్పొచ్చు. ఈ రోజుతో మున్సిపల్ ఎలక్షన్లు, కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ప్రచారం కూడా ముగుస్తుంది. సో ఈ రోజు లాస్ట్ డే కావడంతో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలి, ఏదైతే దీనికి సంబంధించి ఈ రోజుతో ఎన్నికల కోడ్ దీనికి సంబంధించి ప్రచారాలు నిర్వహించకూడదు. సో ఏదున్నా కానీ ఈ రోజే తగు జాగ్రత్తలు చెప్పాలి అనే నేపథ్యంతో దానికి సంబంధించే జూమ్ మీటింగ్ నిర్వహించారు. సో కొద్దిసేపటి తర్వాత దానికి సంబంధించి కూడా బహిరంగ సభలో సీఎం రేవంత్ వెళ్ళిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ 9వ తారీఖు సాయంత్రం నుంచి 11వ తారీఖు మార్నింగ్ వరకు దీనికి సంబంధించి ఏదైతే ఈ 24 అవర్స్ చేయాల్సినటువంటి ఎలక్షన్ దీనికి సంబంధించి కీలకంగా ఉంటుంది. ఈ 2 రోజులే కీలకంగా ఉంటుంది. ఏ అంశాలు ఏ విధంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలి, మొత్తం కూడా ఏదైతే ఈ 2 రోజులు ఏదైతే వ్యవహారం ఉంటుందో ఆ 2 రోజుల వ్యవహారం మీదే మొత్తం గెలుపు లక్ష్యంగా ఉంటుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మొత్తం కూడా జూమ్ మీటింగ్ నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.